పైన ఆ దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి, ఆ కమిషన్లు చూసుకుంటాయి. మనకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఏదో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా వేస్తారని, దానికి కూడా ఒక కొంత కార్యక్రమం జరుగుతుందని, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన రివ్యూస్ ఉంటాయి. ఇప్పుడు నిన్న క్యాబినెట్ భేటీ, నిన్నటి మొదటి చిట్ చాట్లో కూడా ఆయన మంత్రులకు ఇచ్చారు. ఏమని, మీకు శిక్షణ ఇస్తామే కాదు, వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. గతంలో 2014లో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఏంటి, 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఏ అభివృద్ధి జరిగింది, 19-24 మధ్య ఏ అరాచకాలు జరిగాయి, ఏ విధ్వంసాలు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి ఎలా జరిగింది, వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రంలో నిజానిజాలు బయటకు వస్తాయి. తర్వాత విచారణలు జరుగుతాయి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏది తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయనే హెచ్చరించారు. మారిన బాబుని చూస్తారు అన్నారు కదా. బాబు ఎంత మారాడో ఈ వారం రోజుల్లోనే కనపడుతోంది. బాబు ఎంత మారాడో క్యాబినెట్లోనే కనపడుతోంది. ఎవరన్నా ఊహించారా సీనియర్లని పక్కన పెడతారని? యనమల గారు, అయ్యన్న పాత్రుడు గారు, కళా వెంకట్రావు గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్లను పెట్టడం అనేది ఒక పక్కన పెట్టడం సాహసోపేతమైన చర్య. అదే కాదు, కొత్త రక్తం తీసుకొచ్చారు. 17 మంది మంత్రులు ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. 11 మంది అయితే అసలు మరీ లాటరీ. ఇదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్స్ అన్నమాట. ఈ కొత్త జనరేషన్, కొత్త బ్యాచ్ ఒకటి ప్రారంభమైందన్నమాట తెలుగుదేశంలో. నాకు తెలిసి 83